బిడ్లరా, నీకు ఎప్పుడైనా కష్టం వస్తే, జీవితంలో ఎప్పుడైనా నష్టం వస్తే ఆత్మీయుని వెతుక్కుంటూ వెళ్ళాం. అక్క, నా ఇంట్లో ఈ కష్టం ఉంది, ప్రార్థన చేయరా? అన్నా, మా ఇంట్లో ఈ దుఃఖం ఉంది, ప్రార్థన చేయరా? దైవజనుడా, దైవజనురాలా, మా ఆత్మీయ తల్లిదండ్రులారా, మా ఇంట్లో ఈ కష్టం ఉంది, మా కొరకు ప్రార్థన చేయరా అని శ్రమలో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని వెతికేటువంటి వారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. పొరపాటున శరీర సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు, చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు, రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరు ప్రార్థన పరులో, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారు, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారి యొద్దకు వెళ్తే ఆత్మీయ ఆలోచనలు ఇస్తారు. శరీర సంబంధుల దగ్గరికి వెళ్తే శరీర సంబంధమైన ఆలోచనలు ఇస్తారు. మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా శ్రమ, దుఃఖం, ఎటు అడుగు వేయాలో తెలియట్లా, వై జంక్షన్లో ఉన్నాం, ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా జడ్జి చేసుకోలేకపోతున్నాం. నీ మనసేమో ఇటు వెళ్ళమని చెప్తుంది, నీ శరీర సంబంధులేమో ఇటే వెళ్ళమని నీ శరీర సంబంధమైన ఆలోచనను బలపరుస్తున్నారు. నువ్వు జంక్షన్ దగ్గర ఉన్నావు, ఇటు వెళ్తే బాగుండు డైలమాలో ఉన్నావు. అప్పుడు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? మొదట దేవుని దగ్గరికి రా. ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకోగలిగే సామర్థ్యం నీకు లేకపోతే ఆత్మీయులు, ప్రార్థనా పరులు ఉంటారు కదా, వాళ్ళ యొద్దకు వెళ్ళు. చక్కటి మార్గాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు. ఇదే త్రోవ, దీనిలో నడువని నీకు చక్కటి మార్గాన్ని తెలియజేస్తాడు.